అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఈ రోజు మన ఛానల్లో శ్రీరామనవమి స్పెషల్ ఇంట్లో పూజ చేసుకున్నాము. ఇంట్లో పూజ కంప్లీట్ అయిన తర్వాత సీతారాముల దర్శనానికి రామాలయానికి వెళ్ళాము. తర్వాత శ్రీరాముల కళ్యాణం చాలా వైభోగంగా జరిగింది. మీరు కూడా సీతారాముల కళ్యాణం చూసి తరించాలంటే ఈ రోజు ఫుల్ వీడియో కంప్లీట్ గా చూసేయండి. మీరు కూడా ఈ రోజు సీతారాముల కళ్యాణం చూసే ఉంటారు. అయినా సీతారాముల కళ్యాణం ఎన్నిసార్లు చూసినా మళ్ళీ చూడాలనిపిస్తుంది కదండి. కన్నుల పండుగైన సీతారాముల కళ్యాణాన్ని మళ్ళీ ఇంకొకసారి మన ఛానల్లో చూసేయండి. రోజు పూజ నార్మల్ గా కాకుండా స్పెషల్ గా, ఈ రోజు మనందరికీ చాలా స్పెషల్ డే కదా శ్రీరామనవమి. అందుకని పూజ కూడా స్పెషల్గా రామదేవుని పూజ చేసుకున్నాము. రామదేవుని పూజ అంటే మనం యూజువల్గా ఇది లక్ష్మీ వారంలో, అది ఆదివారంలో చేసుకుంటామండి. అలా 10 వారాలు చేసుకునే వాళ్ళైనా, 10 వారాలు చేసుకోవడం కుదరని వాళ్ళైనా సరే శ్రీరామనవమి రోజు రామదేవుని పూజ చేసుకుంటే చాలా మంచిదంటండి. స్పెసిఫిక్గా పూజ విధానం అయితే మెన్షన్ చేయలేదండి, ఎందుకంటే ఈ రోజు స్పెషల్ సీతారాముల కళ్యాణం కాబట్టి ఆ కళ్యాణమే చూపించబోతున్నాను. ఇంట్లో పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాము. ఎవ్రీ ఇయర్ కళ్యాణంకి అమ్మ పానకం చేస్తారు. బిందెలతో తీసుకెళ్లి కళ్యాణం అంతా పూర్తయిన తర్వాత అందరికీ పంచుతాము. రామాలయానికి వచ్చేసాము. రామాలయం అంతా అందంగా అలంకరించారు. మామూలుగా మన ఇంట్లో పెళ్ళంటేనే హడావుడి చేస్తాము. అలాంటిది ఇంకా శ్రీరాముడి కళ్యాణం అంటే మామూలుగా ఉంటుందా చెప్పండి. ప్రతి ఊర్లో ఖచ్చితంగా ఉండే గుడి రామాలయం. మా అమ్మ వాళ్ళ ఊర్లో రామాలయం కట్టి ఆల్మోస్ట్ 55 ఇయర్స్ దాటిపోయింది. 1969లో మా అమ్మ వాళ్ళ నానమ్మ గారు, తాతయ్య గారు, పడాల సత్యనారాయణ మూర్తి గారు కట్టించారు ఈ రామాలయాన్ని. ఎప్పుడు టెంపుల్ రెనోవేషన్ చేయించడమే కానీ ఇప్పటికొచ్చి కంప్లీట్గా టెంపుల్ని పడగొట్టి మళ్ళీ కట్టలేదు. కొన్ని జ్ఞాపకాలు ఎప్పటికీ అలానే ఉండిపోతే బాగుంటుంది. అప్పట్లో వాళ్ళు చేయించింది కాబట్టి ఇంకా గుడిని అలానే ఉంచి విగ్రహాలు కానీ ఏది మార్చకుండా అలానే పూజ చేస్తున్నారు. కళ్యాణానికి ముందు ఊరంతా రాముల వారిని ఊరేగించి తీసుకొస్తారు. ఆ ఊరేగింపుకి వెళ్లే విగ్రహాలు ఇవి. ఈ విగ్రహాల్ని మా అత్త అందంగా అలంకరించి ఉంచారు. వీటిని ఊరేగింపుకి తీసుకెళ్లి తర్వాత తీసుకొచ్చి కళ్యాణం చేపిస్తారు. మొత్తం టెంపుల్ అంతా ఇలా అందంగా పువ్వులతో అలంకరించారు. నిన్నంతా ఇదే పనిలో ఉన్నారు మా అమ్మ, పెద్దమ్మ, అత్తలు అందరూ. చక్కగా ఛాన్స్ వచ్చింది. సంవత్సరంలో ఒక్కసారి అవకాశము సీతారాముల కళ్యాణం. మరి ఆ కళ్యాణానికి వచ్చే ఏ అవకాశం అయినా సరే మనకి అదృష్టం లాంటిదే. ఊరేగింపు కోసం తీసుకెళ్లే పల్లకిని అలంకరిస్తున్నారు. అందరూ కళ్యాణం టైంకి వస్తారు, అందుకే ఇంకా రామాలయం ఖాళీగా ఉంది. మేము గుడికొచ్చి పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఇంకా ఊరేగింపు మొదలైంది. ఇంకా ఏ పూజ అయినా మొదలయ్యేది మన వినాయకుడితోనే కదా. ఆయన కూడా అందంగా అలంకరించుకుని కూర్చున్నారు. సీతారాముల ఊరేగింపు మొదలయ్యింది. ఆ సీతారాముల కళ్యాణం చూడటమే ఎంతో ఆనందం. అంతకన్నా అదృష్టం ఏంటంటే ఆ సీతారాములు ఇంటింటికి రావడం. పల్లకి ఇలా వెళ్తున్నప్పుడు పెళ్లి కాని వాళ్ళు పల్లకి కింద అటు ఇటు తిరిగితే పెళ్లి అవుతుందని నమ్మకం. లేని వాళ్ళు కూడా తిరగచ్చు. అలా తిరిగితే మన కోరికలు ఏమైనా ఉంటే అవి నెరవేరుతాయి. లేకపోతే మన మ్యారేజ్ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. దానికోసమైనా తిరగచ్చు. స్వామి ఊరేగింపు పూర్తయ్యి రామాలయంలోకి వెళ్లారు. మరి మనం శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దాం రండి. కళ్యాణం మొదలైంది. పంతులు గారు వచ్చారు, అన్నీ చేస్తున్నారు. ఎవ్రీ ఇయర్ కళ్యాణానికి ఎవరైనా దంపతులు పీటల మీద కూర్చుని వాళ్ళు దగ్గరుండి కళ్యాణం చేయిస్తారు. అలా ఈ ఇయర్ మా పెద్దాతి గారు వాళ్ళ అబ్బాయి, మా మావయ్య గారు, అత్త అండ్ బావ, చెల్లి కలిసి సీతారాముల కళ్యాణం జరిపిస్తున్నారు. ఇంకా కళ్యాణం ప్రాసెస్ అంతా నేను ఒరిజినల్ ఆడియోతో వీడియో పెట్టేస్తున్నానండి. ఎక్కడైనా ఇంపార్టెంట్ ఉంటే అవన్నీ నేను మెన్షన్ చేస్తాను. సో మీరు కూడా కళ్యాణం చూసి తరించండి. కుంకుమ పూజ చేయిస్తున్నారు. కట్టే బాసికాలుకి కంకణాలు ఇవన్నీ అక్కడ పెట్టి కుంకుమ పూజ జరుగుతుంది. కంకణం కట్టడం అంటారు కదా, ఇది తెలిసే ఉంటుంది కదండి. పెళ్లిలో కూడా కడతారు. ఏదైనా పూజ చేసుకుంటున్నప్పుడు మగవారికి కుడి చేతికి, ఆడవారికి ఎడమ చేతికి కడతారు కదండి, అదే జరుగుతుంది. కంకణాలు కట్టడం పూర్తయిన తర్వాత రాముడికి సీతమ్మకి బాసికాలు కడుతున్నారు.
బాసికాలు కట్టడం పూర్తయింది. ప్రతిసారి ఏదైనా పూర్తయిన తర్వాత బాసికాలు కట్టడం, జీలకర్ర బెల్లం ఇలా ఏదైనా పూర్తయిన తర్వాత అక్షతలు వేయాలి. ఆ వేసే అక్షతలు స్వామివారి పాదాల దగ్గర వేయాలి, తలపైన వేయకూడదు. పంతులు గారు అది ప్రతిసారి అందరికీ గుర్తు చేస్తూనే ఉన్నారు. కన్యాదానం యజ్ఞోపవీతం వేస్తున్నారు. దేవుడికి కళ్యాణం చేసే ముందు యజ్ఞోపవీతం ఖచ్చితంగా వేస్తారు. అంటే ఇప్పుడు నుంచి పెళ్లి బాధ్యత తీసుకున్నట్టు ముందు యజ్ఞోపవీతం వేసి అప్పుడు కళ్యాణం జరిపిస్తారు. లాభం శత సంవత్సరం దీర్ఘమాయు ప్రమూర్తులైన పడాల కన్యవారి దంపతులు స్వామివారికి అమ్మవారికి కళ్యాణ మహోత్సవంలో పట్టు మధుమరక ద్వయం పెట్టుకోవాలి. గోవిందరామకృష్ణ చేయాలి. గోవింద జీలకర్ర బెల్లం పెట్టడం పూర్తయింది. దేవుడి పెళ్ళికి అందరూ పెద్దలే అంటారు కదండి, అందుకే అందరూ వచ్చి అక్షతలు వేస్తున్నారు. వేసే అక్షతలన్నీ స్వామివారి పాదాల దగ్గర వేస్తున్నారు. ఈయన చిన్న పంతులు గారు. పెద్ద పంతులు గారితో పాటు చిన్న ఆయన వచ్చారు. ఆయన 9th క్లాస్ చదువుతున్నారంట, కానీ పూజ మాత్రం చాలా బాగా చేశారు. మంత్రాలు చాలా బాగా చదివారు. పెద్ద ఆయనతో పోటీ పడి మరీ నేను చదువుతానని చదివారు ఆయనే. అందరూ కూడా దండం పెట్టుకోండి. గోవింద 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 ఏం చేస్తారంటే ఈ నల్ల
పెళ్లిలో ముఖ్యమైన ఘట్టం మాంగళ్యధారణ పూర్తయింది. ఇప్పుడు తలంబ్రాలు మొదలయ్యాయి. పెళ్లిలో మాంగళ్యధారణ జీలకర్ర బెల్లం ఎంత ముఖ్యమో తలంబ్రాలు అంత సరదాగా ఉంటాయి. పెళ్లిలో ఖచ్చితంగా తలంబ్రాలు పూర్తయ్యేంత వరకు చూడాలనిపిస్తుంది. అందుకేనేమో తలంబ్రాలు లాస్ట్లో ఉంటాయి. ఖచ్చితంగా అది కంప్లీట్ అయ్యేంత వరకు పెళ్లి మొత్తం చూస్తామని. దేవుడి పెళ్లిలో అయితే ఇంకా ప్రతిదీ చూడడానికి ఆనందమే. ఇంకా అందులో తలంబ్రాలు చూడాలి అంటే ఇంకా ఆనందంగా ఉంటుంది. మరి అంత అందమైన ఆ తలంబ్రాల్ని మీరు కూడా అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. అలా చక్కగా తలంబ్రాలు కూడా పూర్తయిన తర్వాత స్వామివారికి అమ్మవారికి దండలు వేశారు. అలా ఎంతో వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం మా ఊర్లో చాలా వైభవంగా జరిగింది. భక్తితో కళ్యాణాన్ని చూస్తే మనం కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. ఆ శ్రీరామచంద్రమూర్తి సీతమ్మ తల్లి మనందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. జై శ్రీరామ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ టు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.